అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది, గొడ్డు మాంసం కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు గత సంవత్సర కాలం నుంచి తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ ఆధ్వర్యంలో సిబిఐ ఒక ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు లేదు, అవశేషాలు లేవు అని చెప్పినా కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి అహం దెబ్బతిని ఇంకొక కొత్త డ్రామాకి తెరదీశారు. ఈరోజు ఏమన్నారు? లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో బాత్రూమ్కి వాడే కెమికల్స్ యూజ్ చేశారు అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి నాయకులు కానీ ఒకటే కోరుతున్నాము, బాత్రూమ్కి వాడే కెమికల్స్ని తినే పదార్థాల్లో వాడితే వారి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందా అని అడుగుతున్నాము, అనారోగ్యం పాలవరా అని అడుగుతున్నాము. అంతేకాకుండా గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరు ఫుడ్ పాయిజన్ అయ్యి ఏ ఒక్కరైనా అనారోగ్యానికి గురయ్యారా అని అడుగుతున్నాము. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి కల్తీ గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. హెరిటేజ్ సంస్థ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంస్థ. ఈరోజు హర్యానా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెరిటేజ్ సంస్థ సరఫరా చేసే పాలని, పెరుగుని బ్యాన్ చేశాయి. ఏమని చెప్పింది? హెరిటేజ్ సంస్థ సరఫరా చేసే పాలలో, పెరుగులో కనీస పాల కొవ్వు కానీ నాణ్యత కానీ లేవు, కాబట్టి ఇవి ప్రజలకు సరఫరా చేస్తే హానికరం అని చెప్పి హెరిటేజ్ సంస్థ మీద ₹1,00,000 జరిమానా విధించడం వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానళ్ళకు కానీ కనపడట్లేదా అని అడుగుతున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీడియా ఛానళ్ళు కావచ్చు, కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే మీరు మాట్లాడతారా? మీకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు పట్టదా అని అడుగుతున్నాము. ఈరోజు హెరిటేజ్ సంస్థ దేశమంతటా ప్రజలకు నిత్యావసర సరుకులైన పాలు, పాల ఉత్పత్తులు అన్నీ సరఫరా చేస్తుంది. ఈరోజు అలాంటి సంస్థ నాణ్యత లేని పాలని, పాల ఉత్పత్తుల్ని సరఫరా చేస్తే గతంలో తమిళనాడులో, కేరళలో ఈ ఉత్పత్తుల్ని బ్యాన్ చేయడం జరగడం వాస్తవం కాదా అని అడుగుతున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు దీని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇవి ప్రజా ప్రాణాలతో ఆడుకోవడం కాదా అని అడుగుతున్నాము. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు తన సొంత కంపెనీలో, తన సొంత సంస్థ అయిన హెరిటేజ్లో జరుగుతున్నటువంటి కల్తీని నివారించలేరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందండి. అసలు ఏ విధంగా చెప్తున్నారు? మీకు అసలు ఏ ఒక్క ఆధారమైనా ఉందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కుట్రపూరితంగా గత సంవత్సర కాలం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. మేము రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి అడిగితే లడ్డూలో కల్తీ జరిగిందంటారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు జరగట్లేదు అంటే లడ్డూలో జంతువులు కొవ్వు కలిసింది అంటారు. ఈ విధంగా గడిచిన 2 సంవత్సరాల కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకుంటూ వస్తున్నారంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేయాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కూడా. ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడమే మా లక్ష్యం అని చెప్పారు. అసలు రాజకీయ నాయకుడై ఉండి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండాల్సిన స్థానంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? రాష్ట్రం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించమని, రాష్ట్రానికి అభివృద్ధి చేయమని తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిరోజు మాట్లాడమని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు నిద్రపోరా అని అడుగుతున్నాము. మీరు ఏదైతే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో వీటన్నిటినీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ పైనున్న దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నారు. మీకు తప్పకుండా దీనికి తగిన పరిహారం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా హెరిటేజ్ సంస్థలో ఏదైతే నాణ్యత లేని పాలని, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారో దాని మీద సుప్రీంకోర్టు జడ్జి గారితో సమగ్ర విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యాలతో
చలగాటం ఆడకూడదని చెప్పి వారితో ఒక సమగ్ర దర్యాప్తు చేసి హెరిటేజ్ సంస్థ నాణ్యమైన పాలన సరఫరా చేసే విధంగా లేదంటే బ్యాన్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయిందా?